హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి అటవీ శాఖ నుంచి 10th ఇంటర్మీడియట్ అర్హతతోటి మల్టీ టాస్కింగ్ స్టాఫ్, లోయర్ డివిజన్ క్లర్క్, అలాగే ఫారెస్ట్ గార్డ్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అయితే విడుదల కావడం జరిగింది. యాక్చువల్గా ఇవి పర్మనెంట్ జాబ్స్ కింద రిక్రూట్మెంట్ చేస్తున్నారు. వీటికి ఒక రిటన్ ఎగ్జామినేషన్ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. వీటికి ఆఫ్లైన్లో మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అభ్యర్థులందరూ కూడా ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. సో ఈ నోటిఫికేషన్కి సంబంధించిన పూర్తి వివరాలు, అలాగే ఏ విధంగా అప్లై చేసుకోవాలి, అప్లికేషన్ ఏ విధంగా పంపించాలనేటువంటి కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో చెప్తాను. స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని విజిట్ చేసినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని దాని పక్కనే వచ్చే బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, మనకి ఈ నోటిఫికేషన్ అనేది ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెస్ట్ ప్రొడక్టివిటీ నుంచి వచ్చినటువంటి నోటిఫికేషన్. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ ఫారెస్ట్రీ రీసెర్చ్ అండ్ ఎడ్యుకేషన్ అనేటువంటి సెంట్రల్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ నుంచి ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. ఈ నోటిఫికేషన్ లాస్ట్ మంత్ 22nd రిలీజ్ చేశారు. నెక్స్ట్ మంత్ 11 వరకు దీనికి సంబంధించినటువంటి లాస్ట్ డేట్ అయితే ఉంది అప్లై చేసుకోవడానికి. సో ఈ నోటిఫికేషన్కి సంబంధించి మనం కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో చూద్దాము. ఫ్రెండ్స్, ఈ నోటిఫికేషన్కి సంబంధించి చూసుకుంటే మనకి 3 రకాల ఉద్యోగాలు ఉన్నాయి. లోయర్ డివిజన్ క్లర్క్, ఫారెస్ట్ గార్డ్, మల్టీ టాస్కింగ్ స్టాఫ్ అని చెప్పేసి 3 రకాల ఉద్యోగాలు ఉన్నాయి. ఎంటీఎస్ కింద 13 పోస్టులు, ఫారెస్ట్ గార్డ్ కింద 6 పోస్టులు, లోయర్ డివిజన్ క్లర్క్ కింద 1 పోస్ట్ ఉంది. వీటన్నిటికీ కూడా 7th పే కమిషన్ ప్రకారం శాలరీస్ అయితే ఇస్తారు. మీకు స్టార్టింగ్లోనే 20,000కి పైగానే శాలరీ అయితే మొదలవుతుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ మొత్తం 20 పోస్టులు ఉన్నాయి. అందులో యూఆర్ క్యాండిడేట్స్కి ఎన్ని, ఎస్సీ ఎస్టీస్కి, ఓబీసీస్కి, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి ఎన్ని ఉన్నాయి అనేది ఇక్కడ ఈ పట్టికలో మీరు చూడొచ్చు. ఎస్టీ క్యాండిడేట్స్కి అసలు ఎటువంటి వేకెన్సీ లేదు, ఏ పోస్ట్కి కూడాను. ఎస్సీ వాళ్ళకి 2 ఉన్నాయి, అది కూడా ఎంటీఎస్ పోస్టులు ఉన్నాయి. యూఆర్ క్యాండిడేట్స్కి 9 ఉన్నాయి. తర్వాత ఓబీసీ వాళ్ళకి 7 పోస్టులు ఉన్నాయి. ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి 2 పోస్టులు ఉన్నాయి. సో వీటికి సంబంధించి ఒకసారి చూసుకున్నట్లయితే వీటికి సంబంధించిన ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ అండ్ ఏజ్ లిమిట్, ఎలిజిబిలిటీకి సంబంధించి ఒకసారి చూసుకుంటే లోయర్ డివిజన్ క్లర్క్కి సంబంధించి ఎలిజిబిలిటీ వచ్చేసి 12th క్లాస్ పాస్ అయ్యి ఏ టైపింగ్ స్పీడ్ ఆఫ్ 30 వర్డ్స్ పర్ మినిట్ ఇన్ ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళు కానీ, లేదా 25 వర్డ్స్ పర్ మినిట్ ఇన్ హిందీ లాంగ్వేజ్లో టైప్ రైటర్ వచ్చినటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. 12th క్లాస్ పాస్ అవ్వాలి. అట్ ది సేమ్ టైం ఈ టైప్ రైటింగ్ అనేది కూడా మీకు వచ్చి ఉండాలి. తర్వాత ఇక్కడ చూసుకున్నట్లయితే ఏజ్ లిమిట్ వచ్చేసి 18 నుంచి 27 సంవత్సరాల వయసు కలిగి ఉండాలి. ఎస్సీ క్యాండిడేట్స్కి అయితే 5 సంవత్సరాలు ఏజ్ రిలాక్సేషన్ ఇస్తారు కాబట్టి 32 సంవత్సరాల వరకు ఇవ్వడం జరిగింది. ఓబీసీ వాళ్ళకి 3 సంవత్సరాలు ఇస్తారు కాబట్టి 30 సంవత్సరాల వయసు ఉన్నటువంటి వాళ్ళు కూడా ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. ఇంకా ఫారెస్ట్ గార్డ్కి సంబంధించి చూసుకున్నట్లయితే 12th క్లాస్ పాస్ అయి ఉండాలి. అలాగే దీనికి సంబంధించి ద అపాయింట్మెంట్స్ విల్ బి రిక్వైర్డ్ టు సక్సెస్ఫుల్లీ కంప్లీట్ ఫారెస్ట్రీ ట్రైనింగ్ కోర్స్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ ఫారెస్ట్ గార్డ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్ అని చెప్పేసి కూడా ఇవ్వడం జరిగింది. ఆ పర్టికులర్ ఫారెస్ట్ గార్డ్ ట్రైనింగ్ కోర్స్ ఎవరైతే చేశారో వాళ్ళు ఈ జాబ్స్కి అప్లై చేసుకోవాలి. 12th క్లాస్ పాస్ అయ్యి, అది కూడా సైన్స్ స్ట్రీమ్ నుంచి పాస్ అయినటువంటి అభ్యర్థులు ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. ఇంకా దీనికి సంబంధించి ఫిజికల్ స్టాండర్డ్స్కి సంబంధించి ఒక ఎగ్జామ్ అయితే ఉంటుంది. మెన్ వచ్చేసి వాకింగ్ 25 కిలోమీటర్స్ ఇన్ 4 hours అని చెప్పేసి ఇచ్చారు. హైట్ వచ్చేసి మినిమం 165 సెంటీమీటర్స్ ఉండాలి. చెస్ట్ వచ్చేసి 79 సెంటీమీటర్స్ వితౌట్ ఎక్స్పాన్షన్ అండ్ 84 సెంటీమీటర్స్ విత్ ఎక్స్పాన్షన్ అని చెప్పేసి ఇచ్చారు. ఇంకా ఉమెన్ వచ్చేసి వాకింగ్ 14 కిలోమీటర్స్ ఇన్ 4 hours, హైట్ వచ్చేసి మినిమం 150 సెంటీమీటర్స్ ఇచ్చారు. చెస్ట్ వచ్చేసి 74 సెంటీమీటర్స్ వితౌట్ ఎక్స్పాన్షన్ అండ్ 79 సెంటీమీటర్స్ విత్ ఎక్స్పాన్షన్ అని చెప్పేసి ఇచ్చారు. ఏజ్ లిమిట్ వచ్చేసి 18 నుంచి 27 సంవత్సరాల వయసు కలిగి ఉండాలి. ఎస్సీ వాళ్ళు 32 సంవత్సరాలు ఉన్నా అప్లై చేసుకోవచ్చు. ఓబీసీ వాళ్ళు 30 సంవత్సరాలు ఉన్నా కూడా అప్లై చేసుకోవచ్చు. ఇంకా మల్టీ టాస్కింగ్ స్టాఫ్కి సంబంధించి జస్ట్ 10th క్లాస్ పాస్ అయినటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. డిజైరబుల్ 3 years ఆర్ మోర్ ఎక్స్పీరియన్స్ అన్నారు, కానీ ఇక్కడ మీకు ఈ ఎక్స్పీరియన్స్ లేకపోయినా కూడా ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. డిజైరబుల్ అంటే ఆ పర్టికులర్ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుంది అని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేశారు. సో ఒకవేళ ఎవరు ఆ పర్టికులర్ ఎక్స్పీరియన్స్ లేనటువంటి వాళ్ళు అప్లై చేసుకోకపోతే మీకే ప్రిఫరెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది, జస్ట్ 10th పాస్ అయిన వాళ్ళు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఎంటీఎస్ పోస్టులకు అప్లై చేసుకుని మొత్తం 13 పోస్టులు ఉన్నాయి ఎంటీఎస్కి సంబంధించి. 18 నుంచి 27 సంవత్సరాల వయసు కలిగినటువంటి ఓసీ క్యాండిడేట్స్ అప్లై చేసుకోవచ్చు. ఎస్సీ వాళ్ళకి 32 సంవత్సరాలు, ఓబీసీ వాళ్ళకి 30 సంవత్సరాలు ఏజ్ కలిగినటువంటి అభ్యర్థులు కూడా అప్లై చేసుకోవచ్చు. సో దీనికి సంబంధించినటువంటి అప్లికేషన్ అనేది విత్ ఇన్ టైంలో పంపించాలి అని చెప్పేసి మెన్షన్ చేశారు. సో ఎవరైతే ఈ యొక్క ఎక్స్పీరియన్స్ అలాగే మినిమం క్వాలిఫికేషన్స్ ఎవరికైతే ఉన్నాయో వారిని రిటన్ ఎగ్జామినేషన్కి పిలవడం జరుగుతుంది అని చెప్పేసి ఇక్కడ ఫస్ట్ పాయింట్లో మెన్షన్ చేయడం జరిగింది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే రిటన్ ఎగ్జామినేషన్తో పాటు ఇంకా దానికి సంబంధించి ఫారెస్ట్ గార్డ్కి అయితే ఫిజికల్ ఎగ్జామినేషన్ కూడా పెట్టడం జరుగుతుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇఫ్ ద క్యాండిడేట్ విషెస్ టు అప్లై ఫర్ మోర్ దాన్ 1 పోస్ట్ he or she should be submit the separate application with required fee అని చెప్పేసి కూడా మెన్షన్ చేశారు. సో మీరు 1 లేదా 2 అప్లికేషన్స్ పెట్టుకోవాలనుకుంటే 3 జాబ్స్లో
సో మీరు సపరేట్ అప్లికేషన్స్ పెట్టుకోవాలి అండ్ సపరేట్ ఫీ కూడా పే చేయాల్సి ఉంటుంది. మీరు ఎన్వలప్ అనేది పంపించేటప్పుడు ఇది ఆఫ్లైన్లో పంపించేటువంటి పోస్టల్ ద్వారా పంపించేటువంటి నోటిఫికేషన్ కాబట్టి మీరు ఆఫ్లైన్లో పంపించేటప్పుడు ఆ ఎన్వలప్ మీద మీరు ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారు అనేది మెన్షన్ చేయాల్సి ఉంటుంది అని చెప్పేసి ఇక్కడ క్లియర్గా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. ఓన్లీ ఇండియన్ సిటిజన్స్ ఆర్ ఎలిజిబుల్ టు అప్లై అన్నారు. సో ఇండియాలో ఉన్నటువంటి ఎవరైనా కూడా ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. తర్వాత ఇక్కడ చూసుకున్నట్లయితే ఏజ్ రిలాక్సేషన్కి సంబంధించి యాజ్ పర్ గవర్నమెంట్ సర్వెంట్స్కి సంబంధించి సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించి ఆ యొక్క రూల్స్ని పాటిస్తూ ఇవ్వడం జరుగుతుంది అని చెప్పేసి మెన్షన్ చేశారు. ఏ నాన్ రీఫండబుల్ అప్లికేషన్ ఫీ 300 రూపీస్ పే చేయాల్సి ఉంటుంది ఓసీ అండ్ ఓబీసీ క్యాండిడేట్స్. ఇంకా పిహెచ్ అలాగే ఎస్సీ ఎస్టీ ఉమెన్ క్యాండిడేట్స్కి ఈ యొక్క ఫీ నుంచి ఎగ్జామ్షన్ ఇవ్వడం జరిగింది అని చెప్పేసి మెన్షన్ చేశారు. సో ఫీ పే చేయాల్సినటువంటి అభ్యర్థులు డిమాండ్ డ్రాఫ్ట్ డీడీ అనేది తీయాల్సి ఉంటుంది ఇన్ ద నేమ్ ఆఫ్ డైరెక్టర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెస్ట్ ప్రొడక్టివిటీ పేయబుల్ అని చెప్పేసి పేయబుల్ ఎట్ రాంచీ అని చెప్పేసి మీరు దీనికి సంబంధించినటువంటి డీడీ అనేది తీయాల్సి ఉంటుంది. సో మీరు అప్లికేషన్కి సంబంధించి ఫోటో అటాచ్ చేసిన తర్వాత ఎఫిక్స్ చేసిన తర్వాత దానితో పాటు ఇంకొక 2 ఫొటోస్ కూడా మీరు అప్లికేషన్తో పాటు సపరేట్గా పంపించాలి అని చెప్పేసి మెన్షన్ చేశారు. దీనికి సంబంధించి అప్లికేషన్తో పాటు మీ క్వాలిఫికేషన్, ఏజ్ ప్రూఫ్, రీసెంట్ క్లెయిమ్, అలాగే దానికి సంబంధించిన క్యాస్ట్ సర్టిఫికేట్, వీటన్నిటికీ సంబంధించిన సర్టిఫికేట్స్ సెల్ఫ్ అటెస్టెడ్ చేసుకొని వీటికి సంబంధించి ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ డ్యూలీ అటెస్టెడ్ బై ఏ గెస్టెడ్ ఆఫీసర్ అని చెప్పేసి కూడా ఇవ్వడం జరిగింది. సో ఈ విధంగా మీరు గెస్టెడ్ ఆఫీసర్ సైన్ అనేది చేయించి సెల్ఫ్ అటెస్టేషన్ కూడా మీరే చేసుకొని దానికి సంబంధించినటువంటి అప్లికేషన్ అనేది పంపించాల్సి ఉంటుంది అని చెప్పేసి మెన్షన్ చేశారు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే వచ్చే నెల 11వ తేదీలోపు దీనికి సంబంధించిన అప్లికేషన్ అనేది పంపించాల్సి ఉంటుంది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే వేరే అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారికి 25వ తేదీ వరకు టైం అయితే ఇవ్వడం జరిగింది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ హిమాచల్ ప్రదేశ్, అండమాన్ అండ్ నికోబార్, లక్షద్వీప్ ఈ పర్టికులర్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వచ్చే నెల 25వ తేదీ వరకు టైం అయితే ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మనకి ఏ విధంగా ఫిజికల్ టెస్ట్లు ఏ విధంగా ఉంటాయి, లోయర్ డివిజన్ క్లర్క్కి సంబంధించి ఎగ్జామ్ ఏ విధంగా ఉంటుంది, టైపింగ్ స్పీడ్కి సంబంధించి అనేది ఇక్కడ డీటెయిల్స్ ఇచ్చారు. తర్వాత ఇక్కడ అప్లికేషన్ ఫామ్ అయితే ఇచ్చారు. ఇక్కడ మీరు ఫోటో అనేది అంటించాల్సి ఉంటుంది. ఈ ఫోటోతో పాటు ఇంకొక 2 ఫొటోస్ కూడా ఎక్స్ట్రాగా పంపించాల్సి ఉంటుంది. మీరు ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారు అనేది ఇక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది. మీరు 2-3 అప్లికేషన్స్ పెట్టుకోవాలి అనుకుంటే సపరేట్గా పంపించాల్సి ఉంటుంది అని చెప్పేసి మెన్షన్ చేశారు. ఇక్కడ మీ సిగ్నేచర్ చేయండి, మీ డేట్ అండ్ ప్లేస్ అనేది మెన్షన్ చేయండి. మెన్షన్ చేసి ఈ యొక్క అప్లికేషన్ అంతా కూడా కంప్లీట్గా మీరు ఫిలప్ చేసి ఆ పర్టికులర్ డిపార్ట్మెంట్కి సంబంధించి అడ్రస్ ఏదైతే ఇచ్చారో ఆ అడ్రస్కి మీరు పంపించాల్సి ఉంటుంది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ యొక్క రాంచీ జార్ఖండ్కి సంబంధించినటువంటి అడ్రస్ ఏదైతే ఉందో ఈ అడ్రస్కి మీరు ఈ యొక్క అప్లికేషన్ని మీరు పంపించాల్సి ఉంటుంది. ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెస్ట్ ప్రొడక్టివిటీ ఇక్కడ మనకు అడ్రస్ కూడా ఇచ్చారు. ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఈ పర్టికులర్ అడ్రస్కి మీరు పంపించాల్సి ఉంటుంది. సో ఈ విధంగా మీరు అప్లికేషన్ పంపించండి ఫ్రెండ్స్. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఈ నోటిఫికేషన్ నేను మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకొని ప్రతి ఒక్కరు కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.